श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 540వ శ్లోకం. విమానమాలంబ్య శరీరమేతద్ భునక్త్యశేషాన్ విషయానుపస్థితాన్ పరేచ్ఛయా బాలవదాత్మవేత్త యో వ్యక్తలింగో నను బాహ్యః. భగవాన్ ఆదిశంకరాచార్యుల వారు శిష్యుడిని ఉద్దేశించి జ్ఞానోపదేశం అంతా చేసిన తర్వాత చివరిగా మరలా ద ఫైనల్ అడ్వైజ్ లాగా జ్ఞాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, జ్ఞాని ఈ లోకంలో ఎలా జీవిస్తాడు, ఎలా వ్యవహరిస్తాడు, ఆయన యొక్క ప్రారబ్ధం ముగించే వరకు అని చెప్పి ఆ విషయాన్ని వివరిస్తూ గడిచిన సత్సంగంలో మనం 540వ శ్లోకం వరకు అర్థాన్ని చూశాము. ఈ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే, ఏ మాన అభిమానాలు లేకుండా ఈ జ్ఞాని లోకంలో సంచరిస్తుంటాడు. శరీరంలోనే ఉన్నాడు, శరీరంతోటే ఉన్నాడు. మనకు శరీరాన్ని చూస్తే జ్ఞానం ఉందా లేదా అనేది ఎవరు చెప్పలేరు. బయట వేషాలు చూసి జ్ఞానాన్ని గురించి చెప్పలేం. ఆ మనుషుడికి ఆయా వ్యక్తికి తెలుసు తనకు జ్ఞానం కలిగిందా లేదా అనేది. బయట చిహ్నాలన్నీ ఉంటే ఉండవచ్చు, ఉండకపోతే ఉండకపోవచ్చు. కాబట్టి మనం కూడా వాటికి అంత ముఖ్యత్వం ఇవ్వకూడదు, కానీ చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందువలన జ్ఞాని యొక్క లక్షణాలు కొన్ని చిహ్నాలు బయట కనపడచ్చు, కానీ మనం ఈ పదాల ద్వారా అర్థం చేసుకోవాల్సింది, ఇది నాకు కూడా ఈ రకమైనటువంటి స్థితి ఏర్పడుతుందా అని చెప్పి మనం అర్థం చేసుకోవడం కోసం ఈ శ్లోకాలు. సో మానాభిమానాలు లేకుండా జీవిస్తున్నాడు శరీరంలో ఉన్నప్పటికీ కూడా. సహజంగా సాధారణ మనుషులకు మనకు శరీరంతో ఉంటూ వ్యవహారము చేస్తూ ఇక్కడ మానాభిమానాలను చూపించకుండా ఉండటం అనేది చాలా కష్టం. వ్యవహారం అంటేనే కొంచెం అహంకారం, అభిమానం ఉంటేనే వ్యవహారం జరుగుతుంది. కానీ జ్ఞాని అన్ని వ్యవహారాలలోంచి విరమించుకున్నాడు. ఆయనకి ఏ వ్యవహారము ముఖ్యము కాదు, ఏది చెయ్యాలని సంకల్పాలు, ప్రాజెక్టులు ఏం లేవు. కానీ ఏవో చేస్తుంటాడు, శరీరం నడుస్తుంటుంది. మరొక అర్థం, ఈయన శరీరం అనే విమానంలో కూర్చొని ఉన్నప్పటికీ కూడా లోపల ఉన్న డ్రైవర్ మనస్సు ఉందే, అది చాలా ఎత్తుకి ఆ విమానాన్ని తీసుకెళ్ళిందనుకోండి, కింద ఉన్నవన్నీ సమముగా కనపడతాయి కదా. ఆ సమత్వముతోటి అన్నిటిని ఇక్కడ ఉడుదుడుకులు, సుఖదుఖాలు, ద్వంద్వాలు, ఏది వచ్చినా ఏది పోయినా కూడా ఆ గ్రాండ్ విజన్ తోటి చూస్తుంటాడు. అందుకని హైట్కి వెళ్ళగా కింద ఉన్నవన్నీ నున్నగా స్మూత్గా కనపడతాయి. కొండ దూరం నుంచి చూస్తున్నప్పుడు ఎంతో స్మూత్గా కార్పెట్ వేసినట్లు ఉంటుంది కదా. అలా ఉంటూ లోకల్లో శరీరంలో ఉంటూ విషయాలు ఆయన కూడా అనుభవిస్తుంటాడు. ఇంద్రియములు ఉన్నాయి కదా, మరి అనుభవించడం అంటే
కావాలని కోరికల్ని పెంచుకోడు, అనుభవించడు. కానీ శరీరంలో ఉన్నాడు కాబట్టి కొన్ని కార్యక్రమాలు కొన్ని జరుగుతుంటాయి. తిండి, బట్ట, నీళ్లు తాగటం, నిద్రపోవటం, నడవటం, కూర్చోవటం ఇవన్నీ ఉంటాయి. కానీ ఇట్లా ఉన్నప్పుడు ఏవైనా ఇతరుల యొక్క ప్రోద్బలము చేత చుట్టూ ఉండే మనుషులు, వాళ్ళు భక్తులు కావచ్చు, శిష్యులు కావచ్చు, లేక ఎవరైనా పరాయివాడు కావచ్చు, వాళ్ళ యొక్క ఇష్టము చేత, వాళ్ళ యొక్క కోరిక చేత ఈయనకు చాలా విషయాలు అనుభవించటానికి దొరకవచ్చు, వసతులు ఏర్పడవచ్చు, మరలా వసతులు పోవచ్చు కూడా. ఈయన దేనిని పట్టుకొని అంటుకొని ఆధారపడి ఉండడు. మరి ఎలా ఉంటాడు? చిన్న పిల్లవాడిలాగా ఆత్మవేత్త, ఆత్మను తెలుసుకున్నాడు కాబట్టి, సమత్వమును చూస్తున్నాడు కాబట్టి, ఇతడిలో మానాభిమానాలు లేవు కాబట్టి చిన్న పిల్లవాడులాగా ఉంటాడు. ఈ మరలా వస్తుంది బాలవత్ అనేది తర్వాత కూడా, అక్కడ మరి కొంత విషయం చెప్తాను. ఇటువంటి ఈ జ్ఞాని అవ్యక్తలింగ, అతనికి చెందినంత వరకు ఆయనకు పురుషుడని కానీ స్త్రీ అని కానీ కుల గోత్రములు ఇవన్నీ కానీ ఏవి ఆయన గుర్తుంచుకోడు, ఆయన వాటిని పట్టించుకోడు. కానీ వ్యవహారంలో లోకంలో లౌకికులకు అవి జరగదు, అవి లేకుండా. కానీ ఈయన అవ్యక్తలింగుడుగా ఉన్నాడు. ఈయనకి ఇంకా బాహ్యము బయట, లోపల బయటైనటువంటి ఇవేమీ లేకుండా వాటిని త్యజించి సమముగా చింతన, సమభావంతో ఉంటాడు. తర్వాత శ్లోకం ఈరోజు 541లో ఈయన యొక్క వేషభూషణం చెప్తున్నారు. దిగంబరో వాపి చ సాంబరోపి చ సాంబరో వా త్వగంబరో వాపి చిదంబరస్థః ఉన్మత్తవద్వాపి చ బాలవద్వా పిశాచవద్వాపి చరత్యవన్యాం. ఈ భూమి మీద ఈ జ్ఞాని సంచరిస్తుంటాడు. ముఖ్యముగా సన్యాసము శాస్త్రంలో చెప్పింది అంటే, ఆ సన్యాసులు ఒక చోట ఒక గృహమును, ఒక స్థలమును ఆశ్రయించి ఉండకూడదు. వాళ్ళు సంచరిస్తూనే ఉండాలి. ఒక ఊరిలో మ్యాక్సిమం ఒక 3 రోజులు అట్లా ఉంటుంటారు, భిక్షాటన చేసుకుంటూ వెళుతుంటారు. మరి చాలామంది ఆ తర్వాత వాళ్ళు గురువులు అట్లా మరి చాలామంది ఋషులందరూ కూడా ఆశ్రమాలు కట్టి వాళ్ళు పాఠశాలలు నడిపి బోధన చేశారు కదంటే, అలా విద్యను బోధ చేస్తూ ఆచార్య స్థానంలో ఉన్నవాళ్ళు వేరు. శంకరాచార్యులు వారు కూడా కాలడి నుంచి కాశ్మీర్ వరకు పయనం చేస్తూ సంచరిస్తున్న సమయంలో భారత యాత్ర, కొన్ని చోట్ల ఆయన ఎక్కువ రోజులు ఉన్నారు. ఎక్కువ రోజులంటే ఆ మొత్తం కాలంలో కొన్ని చోట్ల వాతావరణం సరిగ్గా లేకపోతేనో, ఎక్కడైనా కొంతమంది వస్తున్నారు, కలుస్తున్నారు, పోతున్నారు, లేక కొన్ని పాఠాలు చెప్తుంటారు. ఆయన మధ్యలో యాత్ర చేస్తూ కూడా శిష్యులకు, ఉత్తమమైన శిష్యులకు ఆయన పాఠం చెప్తూనే ఉన్నారు. ఆయన ఆచార్యుడుగా ఉన్నారు, ఉంటూ పరివ్రాజకుడుగాను ఉంటూ అలా సంచరించి దేశం మొత్తానికి ఒక జ్ఞాన భిక్షణ పెట్టి జ్ఞాన వెలుతురుని మరలా వెలిగించారు. వేదాంత శాస్త్రమును డిండిమ వేసి చెప్పారు. ఇక్కడ అలాంటి జ్ఞాని, అందుకని మనం ఇవి వినాలి, అంతేగాని అందరు ఇట్లాగే ఉంటారా, ఇలాగే ఉండాలా అని అనుకోకూడదు. కాలానికి తగినట్లు, దేశానికి తగినట్లు ఈ బయట ఉండేటువంటి బాహ్య విషయాలు మారతాయి. కానీ ఆంతరికమైన జ్ఞాన విషయం ఒకటే. ఏ జ్ఞాని అయినా అందరికీ కలిగేది జ్ఞానం ఒకటి. జ్ఞాని అంటే ఒకే జ్ఞానం. మరలా ఆ జ్ఞానం ఈ జ్ఞానం అనేవి లేవు. ఏది ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఒకటే. కానీ వేరేవన్నీ లౌకిక జ్ఞానాలు రకరకాలు ఉన్నాయి. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో?
ఒక్కొక్కసారి వస్త్రములు ధరించి ఉంటాడు, లేకపోతే దిగంబరుడుగా ఉంటాడు. వస్త్రములు ధరించి ఉంటాడు, లేక దిగంబరుడుగా ఉంటాడు. దిగంబరులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా జైన మహాత్ముల్లో ఉన్నారు కదా. అందువలన ఆ దిగంబరులుగా ఉండేవాళ్ళు సహజంగా సమాజంలో, ఊర్లల్లో, సిటీల్లో అక్కడ ఉండేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు ఈ జైన మహామునులు ఎలా సంచరిస్తున్నారో నాకు తెలియదు అంతగా వాళ్ళని గురించి. అప్పుడు మరి వాళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు దుస్తులు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళల్లో కూడా మళ్ళీ శ్వేతాంబరులు, దిగంబరులు అని 2 రకాలు ఉన్నారు. కాబట్టి అలా ఉండొచ్చు, వస్త్రం లేకుండా కూడా ఉంటాడు. లేక చర్మమే త్వగ్ అంబరః అంటే దిగంబరం అంటే అసలు ఏమీ లేవు, చర్మమే ఆయనకి ఇంకా అంబరం. అంబరం అంటే ఆకాశం. అలా ఇల్లే త్వగంబరం అంటే జింక చర్మం, పులి చర్మాలు కట్టుకుండేవాళ్ళు కదా, లేక చెట్టు యొక్క బెరడులో అదేంటి బార్క్ అంటారే, సీతారాములు రామలక్ష్మణులు అడవికి వెళ్ళేటప్పుడు కట్టుకున్నారే అటువంటి వల్కలులు అంటారు వాటి, అవి కట్టుకున్నారు. అలాగుంటారు. లేక కేవలం ఒక గోచి గుడ్డ మాత్రం పెట్టుకొని కౌపీన మాత్రమే ధరించి ఉంటారు. లేకపోతే చిదంబరస్థః అన్నారు. అసలు ఇతడు బయట బాహ్యముగా ఇవన్నీ ఉన్నాయో లేవో, లోపల చిదంటే చైతన్యము, బ్రహ్మము, ఆత్మ. చిత్తే అంబరము, ఆత్మ చైతన్యమే అంబరముగా అంటే గుడ్డగా కప్పేసుకుని ఉన్నాడు. అంటే అర్థమేమిటి ఇక్కడ? ఈ చిదంబర నటరాజస్వామి అని తమిళనాడులో ప్రసిద్ధమైనటువంటి దాని స్థలమాత్మ్యము, అది ఆకాశ అంశమైనటువంటి పుణ్యక్షేత్రంగా చెప్పబడుతుంది. దానికి వెనక ఎన్నో కథలు ఉన్నాయి. కానీ అర్థం ఏమిటంటే చిత్ అంటే అంబరం అంటే ఆకాశము, అంబరం అంటే వస్త్రం అని కూడా, ఆకాశమే వస్త్రముగా ఉన్నది. అలాగే ఇంకా చిత్ అంబరం అంటే కాన్షియస్నెస్, చైతన్యమే వస్త్రం. ఆత్మకి అర్థం చెప్పేటప్పుడు ఒక పదాన్ని చూసాం, యద్ ఆప్నోతి సర్వం ఇది ఆత్మ. ఆప్నోతి అంటే వస్త్రం, ఆచ్ఛాదయతి. వస్త్రం ఏం చేస్తాం, ఎందుకు కప్పుకుంటాం. ఇప్పుడు శరీరాన్ని ఇప్పుడు వస్త్రం చేత కప్పుకున్నాం, అందుకని దానికి పేరు ఆచ్ఛాయదతి, వాసయతి, వసనం, వాసం. అందుకనే వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయం. చూసారా, సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. అదే అర్థం ఏంటంటే వాసుదేవుడి చేత ఈ భువనం మొత్తం అట్లా కప్పివేయబడి ఉన్నది. అంటే ఇంకా అర్థం కావాలంటే ఆకాశం చూడండి ఎట్లా కప్పేస్తున్నదో. ఈ ప్రపంచం మొత్తాన్ని కప్పేయడం అంటే ఏంటి? ఆకాశములో అన్నీ ఉంటున్నా కూడా, నిన్న మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పానే, ఇప్పుడు ఇట్లా క్లిప్పు పెట్టాను ఇక్కడ చేతిలో, ఇప్పుడు దీన్ని గుడ్డతోటి అట్లా కప్పేశాను అనుకోండి, ఇప్పుడు ఆ వస్తువు కనపట్లేదు. మరి ఆకాశం కప్పేసి ఉన్నదంటే ఏంటి అర్థం? ఆకాశం వెనక, బయట, పైన, కింద, లోపల, అన్ని దిక్కుల, అన్ని పక్కల ఈ వస్తువుని మొత్తాన్ని ఆకాశం కప్పేసి ఉన్నదా లేదా? అర్థమవుతున్నదా? ఆకాశం కళ్ళకి కనపడదు కాబట్టి అలా మీరు గ్రహించటానికి కష్టపడక్కర్లేదు, అర్థం చేసుకుంటే చాలు. ఈ నా శరీరం మొత్తాన్ని లోపల ఆకాశం ఉంది, ఒక్కొక్క రంధ్రంలో ఆకాశం ఉంది, శరీరం లోపల పొట్టలో ఆకాశం ఉంది, బయట ఆకాశం ఉంది, ఎక్కడ లేదు. చూసారా? అప్పుడు ఆకాశమే ఎంత అతి సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్నప్పటికీ కూడా సర్వమును ఆవరించేసి ఉన్నది. ఎక్కడ ఇంకా
చోటే లేదు వేరే. చోటు అన్నావంటే ఆకాశం కదా. అప్పుడు ఇంకా ఆత్మ కాన్షియస్ని గురించి ఏం చెప్పాలి? చెప్పగలమా? చెప్పాలా అని అర్థం. తరువాత కొన్నిసార్లు పిచ్చివాడులాగా బిహేవ్ చేస్తాడు. పిచ్చివాడు కాదు, ఉన్మత్ అంటే ఇంటాక్సికేటెడ్ అంటాం కదా, ఉన్మత్. ఈ తాగినవాడు లేక ఏదైనా మందు ఇంజక్షన్లు చేసుకున్నవాడు, డ్రగ్స్ తీసుకున్నవాడు ఉన్మత్తవత్. అందువలన ఇంటాక్సికేటెడ్ అని చెప్పాలి. అలా కొన్నిసార్లు అలా కనిపిస్తాడు. అప్పుడు లేక ఇన్సేన్, పిచ్చివాడు కూడా అని చెప్పచ్చు. ఓకే, ఉన్మత్తవత్ అంటే పిచ్చివాడు. అందుకనే పిచ్చివాడు నిజంగా పిచ్చా కాదు. ఆయన ఏం చేస్తాడు, ఏం మాట్లాడుతున్నాడు అనేది ఈ అవధూతులుగా ఉండేటువంటి కొంతమంది అర్థం చేసుకోవడం చాలా కష్టం. అట్లాంటి వాళ్ళు కూడా అక్కడెక్కడ ఉన్నారు. ఈ తమిళనాడులో మనకు అక్కడ కూడా సిద్ధ పురుషులు అలా ఆ రోజుల్లో మేబీ బ్రహ్మం గారు, ఇక్కడ లేక సదాశివ బ్రహ్మేంద్రులు వారు వీళ్ళని గురించి చెప్పేటప్పుడు అట్లాగే చెప్పేవాడు. ఎప్పుడు ఎట్లా ఎక్కడ ఉంటారు, ఏం మాట్లాడతారు అనేది చెప్పలేం, ప్రిడిక్ట్ చేయలేం. సరి ఉన్మత్తవత్, పిచ్చివాడులాగా ఇంటాక్సికేటెడ్గా ఉంటాడు. కొన్నిసార్లు బాలుడు, చిన్న బాలుడిలాగా ఉంటాడనేది ఒకసారి చెప్పారు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. బాలుడుగా ఉండటం అంటే ఏంటి? హీఈస్ లైక్ ఎ చైల్డ్ బట్ నాట్ చైల్డిష్. అర్థమైందా? ఇది అర్థం చేసుకోవాలి. ఈ డిఫరెన్స్ ఏంటంటే జ్ఞాని పిల్లవాడు ఇద్దరు అభిమానం ఉందా? చిన్న పసిపిల్లవాడికి తనకి శరీరం మీద అభిమానం ఉందా? చుట్టూ ఉండే వాటి మీద అభిమానం ఉందా? లేదు. స్పాంటేనియస్గా సహజంగా ప్రవర్తిస్తుంటాడు. అప్పుడు ఆ కాలంలో ప్రజెంట్లో వ్యవహరిస్తుంటాడు. తెలిసి కాదు, స్పాంటేనియస్గా, న్యాచురల్గా. కోపం లేదు దేని మీద కదా, అసూయ లేదు, ద్వేషం లేదు. అట్లాంటి స్థితి జ్ఞానికి ఉంటుంది. అందుకని చైల్డిష్ అంటే పిల్లవాడిలాగా అటువంటి చిలిపి చేష్టలు ఆయన ఏం చెయ్యడు. కానీ జ్ఞానంతో ఉన్నాడు, పిల్లవాడిలాగా అభిమానం లేకుండా అని అర్థం చేసుకోవాలి. అందువలన అంటే ఇంకొక విధంగా చూడండి, చిన్న పిల్లవాడికి టెన్షను, యాంగ్జైటీ, దుఃఖం ఉంటాయా? దుఃఖం అంటే ఏదో నొప్పి వస్తే కడుపులో ఏడుస్తాడు, వాడికి అది ఏంటని తెలియదు, అది శరీరం ప్రవర్తిస్తుంది అట్లా. దుఃఖం అంటే ఉదాహరణకి ఇప్పుడు ఆ పిల్లవాడికి జ్వరం వచ్చిందంటే సపోజ్ పేరెంట్స్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు కదా. పిల్లవాడికి జ్వరం ఉంది, వాడికి ఒళ్ళు నొప్పులుగా ఉన్నది, లేక కడుపు నొప్పి ఉన్నది, ఏదైనా ఉంటుంది, ఏడుస్తాడు, అవన్నీ ఉంటాయి కదా. కానీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి దుఃఖం అంటే యాంగ్జైటీ ఏమిటది? ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో, ఈ డాక్టర్ మంచివాళ్ళ కారా, ఈ హాస్పిటల్లో సరి అవుతుందా లేదా, మరి రేపు లేకపోతే ఇంకా ఎన్ని రోజులు లీవ్ పెట్టాలి ఆఫీస్కి, ఏదైనా లోన్ తీసుకోవాలా, అది దొరుకుతుందా లేదా, ఇట్లాంటి ఆలోచనలు నా పిల్లవాడికి ఉన్నాయా? మనం ఏమంటాం, వాడికి ఏం తెలియదండి అంటాం. అదే తెలియదంటే ఏంటి? జ్ఞాని కూడా ఆ విధంగా ఈ తెలుస్తున్నప్పటికి కూడా అన్నీ ఆయన ఏ యాంగ్జైటీలు, టెన్షన్లు, వర్రీలు పెట్టుకోడు. తర్వాత కొన్నిసార్లుట పిశాచుడులాగా ప్రవర్తిస్తాడుట. అంటే కొన్నిసార్లు ఈ పిశాచులాగా అంటే ఘోస్ట్ లాగా అని అర్థం.
అంటే ఏం లేదు, భయంకరంగా వేషం ఉండొచ్చు, భయంకరంగా కొన్ని పనులు చేస్తాడు పిశాచవత్. లేక శ్మశానంలో పడుకుంటాడని చెప్పాంగా మొన్న. ఈ శ్మశానంలో తిరుగుతాడంటే మరి పిశాచమే కదండి. అట్లానేం కాదు. కొన్నిసార్లు కొంతమంది జ్ఞానులు లోకంలో జనులకు తాను జ్ఞానని తెలియక్కర్లేదు, ఎందుకంటే తెలిస్తే ప్రాబ్లం. చుట్టూ జనాలు వచ్చి చేరిపోతారు. ఆయన దగ్గర ఏదైనా శక్తులు ఉన్నాయంటే ఇంకా జనం పెరుగుతారు, ఇంకా వదలరు, పోనివ్వరు, స్వేచ్ఛ ఉండదు. అందుకని అప్పుడప్పుడు అట్లా ఈ తమిళనాడులో తిరువణామలలో శేషాద్రి మహర్షి అని ఒక ఆయన ఉండేవారు. అందరిలో కూడా అట్లా ఉండుంటారు, అన్ని చోట్ల ఉన్నారు అలాంటి వాళ్ళు పూర్వకాలంలో. అప్పుడప్పుడు ఆయన అంతే, ఎప్పుడు ఎక్కడ ఉంటాడో కనపడడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒక కొట్లోకి వచ్చాడంటే ఆ కొట్లో ఉండే బాటిల్స్ అవన్నీ తీసి కింద పడేసి పగల కొడతాడు, వెళ్ళిపోతాడు. ఆయన జనానికి తెలుసు ఆయన మహాత్ముడు, పెద్ద సిద్ధపురుషుడు, జ్ఞాని అని. ఆయన ఏ రోజైతే ఆ కొట్లోకి వచ్చి ఏ కొట్లో ఇట్లా చేసి వెళ్తాడో వాళ్ళకి బిజినెస్ చాలా బాగా జరుగుతుంది ఇంకా తర్వాత. అందుకని ఎవరేం చెప్పరు, నమస్కారం పెట్టి ఆయన ఏం చేసినా అట్లా చూస్తుంటారు. ఆయనకి ఏదైనా తినటానికి కావాలని అడిగితే ఇస్తాడు, లేదా ఆయనే తీసుకొని తింటాడు. ఎవరు ఏం చెప్పేవాళ్ళు కాదు, ఆయన్ని అర్థం చేసుకున్నారు. ఎవరైనా ఏదైనా ఆయన తొందర చేయాలని చెప్పి అట్లా ఏదైనా మాట్లాడితే అర్థం చేసుకునే వాళ్ళు ఈయన రాళ్ళు తీసుకుని విసిరేస్తాడు. అందుకని ఈ ఈ అవధూతులుగా తిరిగేటువంటి సిద్ధపురుషులు జ్ఞానుల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఉంటారు అట్లా. లేకపోతే శంకరాచార్యులు వారు ఎందుకు రాస్తారు? ఈయన భారతదేశం అంతా ప్రయాణం చేసి చూసి ఎంతోమందిని చూసి మరి శంకరాచార్యులు వారు అట్లా బిహేవ్ చేశారంటే ఆయన అట్లా బిహేవ్ చేయరు. ఎందుకంటే ఆయన ఆచార్య స్థానంలో ఉండి వ్యాసపీఠం మీద కూర్చొని ఆయన ఉపదేశాలు చేస్తున్నారు, బోధ చేస్తున్నారు. అందుకని భేదాలు ఉన్నాయి. శంకరాచార్యుల వారు మౌనంగా లేరు, ఉన్నారంటే ఎప్పుడు ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఎక్కడైనా టైం దొరికినప్పుడు, చోటు అనుకూలంగా ఉన్నప్పుడు ధ్యానంలో కూర్చుండేవాడు. రమణ మహర్షి వారిలాగా ఇన్ని సంవత్సరాలు ధ్యానంలో కూర్చున్నాడు, ధ్యానం అంటే మౌనంగా ఉన్నారు, మాట్లాడలేదు, అలాంటివి లేవు. ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈ విధంగా ఈ జ్ఞాని లోకంలో సంచరిస్తుంటాడు. అందుకని ఇవన్నీ మనం ప్రాక్టికల్గా ఇప్పుడు ఊహించుకొని ఏదైనా సిమ్టమ్ వస్తేనే కానీ నేను జ్ఞానిని కాదు, నాకు జ్ఞానం రాలేదని అనుకోకూడదు. జ్ఞానం రావటానికి ఇవేవి అక్కర్లేదు. వచ్చిందంటే వచ్చిన తర్వాత ఇవి ఉండాలని అవసరం లేదు. అందుకని జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆచార్యులు శంకరులు రాశారు కాబట్టి నేను చదువుతున్నాను, అన్ని శ్లోకాలు చెప్తున్నాను. సరే, ఒకటి ఏమిటంటే అర్థం చేసుకోవాల్సింది, ఎంత వాళ్ళు వైరాగ్యముతోటి దేనిని పట్టించుకోకుండా, దేనిని ఆశపడకుండా, దేని మీద ఆధారపడకుండా ఎలా ఈ శరీరాన్ని ఈ లోకంలో నుంచి వదిలేసి వాళ్ళు ఆ జ్ఞాననిష్టలో బ్రహ్మస్వరూపులై బ్రహ్మలీనులైనారు. నిష్కామరూపీ సంశరత్యేకచరో ముని స్వాత్మనైవ సదా తుష్టః స్వయం సర్వాత్మనా స్థితః. కోరికలను వేటిని కూడా పెంచుకోలేదు. కోరికలు లేవు. ముఖ్యంగా ఇలాంటి జ్ఞానులు, పరివ్రాజకులు, అవధూతులకి ఏమీ ఒక ముందు ప్లాన్ ఉండదు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, ఎక్కడ కూర్చుంటాడు, ఏం తింటాడు, ఏమీ ప్లాన్ లేదు. నో ప్రీ ఎజెండా. అట్లా సంచరిస్తారుట వాళ్ళు. ఎట్లా సంచరిస్తారు? చాలా చోట్ల ఈ మునులు ఏకాకిగా సంచరించటానికి ఇష్టపడతారు. ఆహారం కోసమే కానీ, లోకంలో గ్రామాల్లో మనుషుల మధ్య భిక్ష కోసం అడవుల్లో, చెట్లల్లో, తోటల్లో ఎక్కడ ఏం దొరికితే ఆ పండ్లు, ఆకులు తినే బతికారు. కాబట్టి ఈ మునులు, ఆ రోజుల్లో అందరూ మునులు ఎక్కువ మంది అడవుల్లోనేగా ఉండేవాళ్ళు. కందమూలాలు, ఫలాలు తింటూ జీవించేవాళ్ళు. కొంచెమంది ఏదైనా
వంట చేసుకుండేవాళ్ళేమో. అట్లా సంచరతి ఏకచరః, ఈ పదం ముఖ్యం. ఏకచరః అంటే ఒకే ఆ బ్రహ్మ చింతనలోనే మనస్సు సంచరిస్తున్నది, బుద్ధి విచార చేస్తున్నది, అదే ఆలోచిస్తున్నది తప్ప ఈ ఏక సంచరః మీన్స్ ఏకమేమిటి? బ్రహ్మం. ఆ బ్రహ్మంలోనే మనస్సు, మరొకటి ఏమి లేదు. అందువలన ఒక్కటి ఉన్నప్పుడు ఇంకా చింతించేందుకేముంది? ఒకవేళ చింతించాలంటే ఆ ఒక్క బ్రహ్మమే నిరాకారుడు, నేను నిరంజనుడను, నిరాకారుడను, అరూపుడను, నేను శాంతస్వరూపుడను, సర్వగతుడను, అనంతుడను, అట్లా ఇవన్నీ అదే చింతలో ఉంటాడు. ఏమి గురువు దగ్గర నుంచి విన్నాడో చదివాడో అవే. అట్లా ఉంటూ ఎప్పుడు కూడా తన యందు తానే తృప్తితోటి, ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః, అదే పదం ఇక్కడ, స్వాత్మనానేవ సదా తుష్టః. తర్వాత ఎప్పుడు సర్వదా స్వయం సర్వాత్మనా స్థితః, సర్వాత్మభావంతోటి తను మనస్సు బుద్ధి నిండి ఉన్నాయి. ఎప్పుడు ఆ చింతనను అట్లాగే ఉంటాడు. కాబట్టి ఎప్పుడు తుష్టుడిగా ఉంటాడు. ఏదైనా అసంతృప్తి అనేటువంటిది ఈయనకి తెలియదు. ఈ విషయాలన్నిటినీ సూచిస్తూ శంకరాచార్యులు వారే కౌపీన పంచకం అని చెప్పి 5 శ్లోకాలతోటి ఒకటి రాశారు. దాన్ని యతి పంచకం కూడా అని అంటారు. దాంట్లో ఒక శ్లోకం చెప్తాను ఇప్పుడు. మనం మాట్లాడిన విషయాలన్నిటికీ సంబంధించి ఉన్నది. వేదాంతవాక్యేషు సదా రమంతః భిక్షాన్నమాత్రేణ చ తుష్టిమంతః అశోకవంతః కరుణైకవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. నిజంగా ఎంత భాగ్యవంతులు వాళ్ళు, ఎంత భాగ్యవంతులు, ఎంత అదృష్టవంతులు. ఎవరు? కేవలం కౌపీనం మాత్రమే, గోచిని కట్టుకొని ఏ రెండో వస్త్రం అనేది కూడా లేదు. కౌపీనవంతః, ఒకే ఒక గోచిగుడ్డను పెట్టుకొని వాళ్ళు నిజంగా వాళ్ళే భాగ్యవంతులు. ఎందువలనంటే ఎప్పుడు వేదాంత వాక్యాలు చదివిన విద్య తెలుసుకున్న గురువుగారి దగ్గర నుంచి ఉపదేశము, శాస్త్రం చదువు ఉండాలి, వినుండాలి. అలా వినకుండా చేయకుండా ఊరికి నేను బిచ్చ తీసుకుంటూ తిరుగుతూ అడుక్కుంటుంటాను, ఏ వేషం వేసుకుంటే ఇక్కడ మన దేశంలో అందరూ ఏవో డబ్బులు ఇస్తారు, అన్నాలు పెడతారు, అటువంటి సన్యాసం కాదు. భక్తి అయినా నిండుండాలి, జ్ఞానమైనా నిండుండాలి లోపల. లేకపోతే ఆ సన్యాసి తనకు ప్రయోజనపడడు. ఆ సన్యాస వేషం తనకు ప్రయోజనపడదు, ప్రపంచానికి లోకానికి ప్రయోజనపడదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఈ వేదాంత వాక్యాలలోనే ఎప్పుడు రమిస్తుంటాడు. భిక్ష తీసుకొని ఆ రోజుల్లో కొంతమంది ఇట్లా ఇంతే, ఈ చేతిలో ఎంత పడుతుందో ఇట్లా 3 సార్లు తినేసేవాళ్ళుట. అట్లానే నోటితోటి కరతల భిక్ష. ఇవే ఈ కరతలములే భిక్షాపాత్ర కొన్నిసార్లు కొంతమందికి. వేరే టెంకాయ చెప్ప మూకుడు కూడా ఉండదు. అట్లా భిక్ష తీసుకొని వాళ్ళు ఎప్పుడు తుష్టిమంతః, దానితోటే తుష్టిగా ఉంటారు. చాలు, ఇది ప్రాణం నిలుపుకోవడానికి చాలని. అట్లా ఉండి ఏ శోకము లేకుండా, ఏ బాదరబంది లేకుండా వాళ్ళు ఉండేవాళ్ళుట. ఇలా ఉన్నాడు. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే, తను ఏదైనా ఎవరితో మాట్లాడాలంటే హృదయంలో ఏముంది? హృదయం అంతా కరుణతోటి నిండి ఉన్నది. హృదయం కరుణా సముద్రం. అటువంటి వాళ్ళు ఈ కవ్వీనం కట్టుకొని ఇలా సింపుల్గా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎంత భాగ్యవంతులు. అందుకని ఇప్పుడు ఇవన్నీ మనకెట్లా అప్లై అవుతాయి? అందుకని జీవితంలో కొంచెం కొంచెం ఆశలను తగ్గించుకోవాలి, అటాచ్మెంట్లను తగ్గించుకోవాలి, పొజిషన్లు తగ్గించుకోవాలి, రిలేషన్స్, వేటి మీద ఆసక్తి ఉండకూడదు. ఏది కూడా నా మనస్సును
బాధించి డిస్టర్బ్ చేయటం లేదనే స్థితిలోకి ఉండేట్లుగా రావాలి. అది రిటైర్డ్ స్టేజ్ అంటే. ఆ తర్వాత ఏంటి? ఆనందం, ఆత్మచింతనలో ఆనందం, భగవత్ చింతనలో ఆనందం, భగవన్నామంలో ఆనందం, భగవత్ కథలో ఆనందం, అన్నీ ఇంకా ఏది చూసినా కూడా ఎత్ర ఎత్ర మనోవ్యాధి తత్ర తత్ర సమాధయ అన్నట్లు ఇంకెప్పుడు కొరత లేదు, కంప్లైంట్స్ లేవు, రాగద్వేషాలు లేవు. అది ఉంటే మనసు హాయిగా నెమ్మదిగా ఉంటుంది కదా, సుఖంగా ఉంటుంది, దుఃఖపడకుండా ఉంటుంది. క్వచిన్మూఢో విద్వాన్ క్వచిదపి మహారాజ విభవః క్వచిదభ్రాంత సౌమ్యః క్వచిదజగరాచారకలితః క్వచిత్ పాత్రీభూతః క్వచిదవమతః క్వాప్యావిదితః శరత్యేవం ప్రాజ్ఞః సతత పరమం ఆనందసుఖితః. కొంతసేపు, కొన్నిసార్లు కొంతసేపు ఇట్లా ఉంటాడు అని చెప్పి. ఎట్లా ఉంటాడు? కొంతసేపు మూఢుడుగా ఉన్నట్లు కనపడతాడు. ఎవ్వరికీ తెలీదు ఈయనకి ఇంత జ్ఞానం ఉన్నదా అని. నిప్పు బూడిదతోటి కప్పేసి ఉంటే నిప్పు తెలియనట్లుగా ఈ విద్వాను కొంచెంసేపు మూఢుడు కానీ ఎక్కడ ఎవరితోటి నోరెప్పడు. ఇక్కడ మనం నోరిప్పాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదంటే మెదలకుండా ఉంటాడు మౌనంగా. కొన్నిసార్లు ఈయనకి మహారాజులాగా వైభవం వస్తుంది. ఎవరో వస్తాడు, ధనవంతుడు లేక రాజు వస్తాడు, ఆ పల్లకిల్లో పెట్టుకొని రథంలో ఎక్కించుకొని ఊరేంపుగా తీసుకెళ్తాచ్చు. కొన్నిసార్లు ఈయనకి భ్రాంత అంటే అక్కడ చెప్పినట్లు ముందు ఉన్మత్త, భ్రాంత అదే పిచ్చివాడు అంటాడు. అట్లా ఉంటాడు. కొన్నిసార్లు చాలా సౌమ్యంగా కూర్చొని మంచి విషయాలు చెప్తూ మాట్లాడుతూ అట్లా ఉంటాడు. కొన్నిసార్లు అసలు ఉన్న చోట నుంచి ఇంకా కదలడు. ఎట్లా? కొండ సిలువలాగా కూర్చుంటాడు అక్కడే. అది ఏ గుహ కానీ, గుడి కానీ, తోట కానీ, గట్టు కానీ ఎక్కడైనా అలా కూర్చుంటాడు. ఇంకా మరి ఆహారం అండి, ఆహారం గురించి చింతించడు. వస్తే వస్తుంది, వస్తే ఎవరినిస్తే తింటాడు. అందుకనే కొండ సిలువలాగా అన్నారు. అజగర అంటే కొండ. అజగర వృత్తి అనే ఒకటి చెప్పబడుతుంది. శిలోంచ వృత్తి, ఉంచ వృత్తి, అజగర వృత్తి అని ఈ సన్యాసులకు అవధూతులకు చెప్పినవి. శిలోంచ వృత్తి అంటే బ్రాహ్మణులు కూడా కొంతమంది ఆ రోజుల్లో అట్లా ఈ త్యాగరాజుల వారు ఉంచ వృత్తి చేసే కదా, రోడ్డు మీద మెడలో చెంబు తగిలించుకొని ఈవెన్ భార్యతో కూడా హరే రామ 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 హరే అని చెప్తూనే ఆయన రాముని గురించి పాడుతూ ఈయన ఎవరింటి ముందు కూడా వెళ్ళి నిలబడి అడిగేవాడు కాదుట. ఆ నామం కీర్తనం విని ఇళ్లలో నుంచి ఆ గృహిణులు ఎవరో వచ్చి ఆ చెంబులో ఆయన పప్పు ఏంటంటే ధాన్యము కానీ, పప్పు ధాన్యము కానీ, అన్నం గింజలు కానీ స్వీకరించేవాళ్ళు. వండిన అన్నాలు కూడా స్వీకరించాలి. అవి తీసుకెళ్ళి వండుకుండేవాడు. ఎందుకంటే ఆయన పరమ వైదిక బ్రాహ్మణుడు. అప్పుడు వండుకోవాలి, అది అప్పుడు తినాలి. అప్పుడు ఇలా బతికారు. పెళ్ళైన తర్వాత కూడా ఆయన భార్యతో కలిసి, భార్య కూడా చూడండి ఎంత సహకరించి ఉన్నది. అప్పుడు దాన్ని ఉంచవృత్తి అంటారు. శిలోంచ వృత్తి అంటే ఈ పొలాల్లో ధాన్యాలన్నింటినీ బాగా కొట్టి బండ్లు అవన్నీ ఎక్కించి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ ఈ పక్షులు కొన్ని తినటానికి వస్తాయి. చాలా ధాన్య గింజలు అక్కడక్కడ పడి ఉంటాయి. అలాగా ఆ పక్షులు కూడా వచ్చి ఏరుకొని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒక్కొక్క గింజ తీసి చెంబులో వేసుకొని ఎంతసేపు పడుతుంది, ఎన్ని గింజలు దొరుకుతాయి, అలా దొరికితే శిలోంచ వృత్తి. ఈ అజగర వృత్తి ఏంటంటే వీళ్ళు ఉన్న చోటనే ఆ కొండ సిలువ, పెద్ద కొండ సిలువ, శరీరం పెద్దగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. అందుకనే కొంచెం మందంగా డల్గా ఉంటే కొండ సిలువలాగా అంటాం. ఎందుకంటే అది కదలటమే దాని కష్టం. మామూలు పాములాగా పోదు, అడవుల్లో ఉన్నది పెద్దది. అది ఇంకెక్కడో ఒక చోట అట్లా ఉంటుందండి. ఆ చెట్టుకు చుట్టుకొని అట్లా ఉంటుంది.
ఏదైనా అటువైపు ఒక జింక కానీ ఒక కుందేలు కానీ వేరే ఏదైనా జంతువు వస్తే దాన్ని పట్టేసేస్తుంది, చుట్టుకొని పట్టేసి ఇంకా చిన్నగా తింటుంది. దానికి మళ్ళీ మరి ఎన్ని రోజులకో అది సరిపోతుంది లోపలికి, అంతా మొత్తాన్ని మింగేస్తుంది, బోనని ఇంకా కిందనే ఉండదు, అది డైజెస్ట్ చేసుకుంటుంది. మళ్ళీ ఇంక మధ్యలో ఆకలైనా ఎక్కడికి వెళ్ళదుట. అట్లాగా వీళ్ళు కదలకుండా ఒకే చోట కూర్చొని అట్లా ఉన్న కొంతమంది మహాత్ములు ఉన్నారు, చరిత్రలో ఉన్నారు, ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉంటారు. సరే, కొన్నిసార్లు భ్రాంతుడుగా, కొంచెంసేపు చాలా మర్యాదలకి పొగడ్తలకి అన్నిటికీ కూడా పాత్రుడవుతాడు. కొన్నిసార్లు సన్మానాలకి పిలుస్తారు, అన్నీ చేస్తారు. కొన్నిసార్లు ఎవరు గమనించరు, ఎక్కడున్నాడనే అసలు ఎవరికి తెలియదు, ఎవరు ఇన్ని మెచ్చుకోరు నచ్చుకోరు, ఏమీ చేయరు, అట్లా కూడా ఉంటారు. క్వచిద్ అవమత, అర్థం కాదు అట్లా. కొన్నిసార్లు అవిదిత అంటే అడ్రస్సే తెలియదు, ఎక్కడున్నాడు, ఎన్నిటి వెళ్ళాడు వచ్చాడు. అందుకనే వాళ్ళని ఈరోజు ఇక్కడ ఉన్నాడంటే మళ్ళీ రోజుల దాకా కనపడ్డాయి, ఎంత వెతికినా కనపడరు. అట్లా అవిదిత, ఎవరికి తెలియకుండా రిమోట్గా ఉంటారు, అలా కూడా ఉండొచ్చు. కానీ ఈ విధంగా ప్రాజ్ఞ, ఇతడు జ్ఞాని, జ్ఞానమును పొందినవాడు. సో సతతం ఎప్పుడు కూడా పరమాత్మ ఆత్మసుఖంలో ఉంటున్న ఈ జ్ఞాని ఇలా లోకంలో సంచరిస్తాడు అని చెప్తున్నారు. ఆ తర్వాత శ్లోకం 544. నిర్ధనోపి సదా తుష్టః అపి సహాయో మహాబలః నిత్యతృప్తోప్యభుంజానః అపి సమదర్శనః. ఆపోజిట్ కాంట్రరీ పదాలు ఉపయోగించి చెప్తున్నారు. ధనము లేనివాడే కానీ ఎంతో తుష్టితోటి ఉంటాడు, సంతృప్తితో ఉంటాడు. మామూలుగా లోకంలో ఉంటున్నామండి, ఎంత ఉన్నాను వాడికి ఇంకా తృప్తి లేదు, ఇంకా కావాలి అంటాడు. శ్రమ పడతాడు, తాపత్రయపడతాడు, మోసం చేస్తాడు, అధర్మం చేస్తాడు కదా. కానీ ఇక్కడ సదా తుష్ట ఏంటి, ఏమి లేదు, చిల్లి గవ్వలేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఇప్పుడు తింటే మళ్ళీ సాయంకాలం ఏంటని తెలియదు, ఈ గుడ్డ చినిగిపోతే మళ్ళీ ఏంటని తెలియదు. ఎంత ఫ్రీడమ్, లైఫ్ ఫ్రీ, లెస్ లగేజ్, ఫ్రీడమ్. సదా తుష్ట. భాగవతంలో ఇది స్పెసిఫిక్గా చెప్పబడింది. భక్తి ఎవరికైతే ఉన్నదో భగవంతుడి మీద, భగవంతుడు నమ్మున్నాడు, వాడు ఎంత నిర్ధనుడైనప్పటికీ కూడా లోకంలో వాడే నిజమైన ధనవంతుడు అని చెప్తుంది భాగవతం. నాకేంటి, నా భగవానుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నాకు నేనెట్లా దేనికి కష్టపడాలి, ఈ శరీరాన్ని ఎట్లా చూసుకోవాలో ఎట్లా ఉంచుకోవాలో ఆయన చూసుకుంటాడు, ఆయనది ఇది. దీన్ని బాగా శుభ్రంగా ఉంచుకుంటాడు. దీనికి రోగం రావాలా వస్తుంది, ఇది ఆరోగ్యంగా ఉండాలా ఉంటుంది, ఆయనది ఇది, ఆయన ఇష్టం. దీనికి తిండి పెట్టాలని దొరకాలని ఉందా, పెడతాడు. పుట్టబోయే పిల్లవాడికే అమ్మ యొక్క హృదయ పాలు పెట్టుంచాడే, ఇంకా పుట్టలే పిల్లవాడు. పుట్టబోయేవాడికే పాలు రెడీగా ఆహారం పెట్టి ఉంచితే పుట్టినవాడికి ఆహారం ఇవ్వడా భగవంతుడు? ఇది అంత నమ్మకం. అదే స్తనములలో పాలు, వాడు ఇంకా పుట్టలే పిల్లవాడు, ఆ పుట్టడానికి ముందే పాలు రెడీగా ఉన్నాయి, పుట్టిన వెంటనే ఇంకా సరసర అవి పిల్లవాడికి అందుతాయి. అందువలన అలాగే నిస్సహాయుడు, ఇతడికి ఎవరు కూడా సహాయం చేసేవాడు, చుట్టాలు బంధువులు పొజిషన్లు ఏవి పేరు ప్రతిష్టలు ఇవన్నీ లేకపోయినా కూడా మహాబల, ఈయన మహాబలవంతుడు. ఏంటి ఈయన బలం, ఈయన గొప్పదనం అంటే జ్ఞానమే ఆయన బలం, త్యాగమే ఆయన బలం, భక్తియే ఆయన బలం, మహాబలుడు. అందుకని బలవంతుడుగా ఉన్నా కూడా భయపడుతూనే ఉంటాడుగా లోకంలో.
నిత్య శత్రువుని గురించి ఎప్పుడూ భయమే. బలవంతుడైన వాడికి కూడా, దేశానికి పవర్ఫుల్ కంట్రీకి కూడా పక్క రాజ్యాలు ఏం చేస్తాయో అని చెప్పి భయపడుతూ ఉండాలి. ఎందుకంటే ఈయనకి శత్రువులు ఎవరు లేరు, ఇంక దేనికి ఎట్లా భయపడతాడు? అందువల్ల నిత్య తృప్తుడుగా ఉంటూ నిత్యతృప్త, ఏమి పెద్దగా అనుభవించడానికి ఏం లేవు. అపి అభుంజాన, పెద్దగా ఏమైనా లగ్జరీస్, సుఖాలు, భోగాలు అన్నీ ఉన్నాయా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అంటే లేవు. లేకపోయినా తృప్తిగా ఉన్నాడు. అలాగే అసమః అపి సమదర్శనః. అసమః అంటే ఇతని సమకాలికులు సమంగా చూస్తూ పక్కన వాతావరణం అవన్నీ అట్లా సమంగా లేవు, కానీ ఈయన సమదర్శనుడిగానే చూస్తుంటాడు. చెప్పాం కదా, కొన్ని చోట్ల ఈయన్ని ఆహ్వానిస్తారు, రమ్మంటారు, బాగా చూసుకోవచ్చు. కొన్ని చోట్ల గెంటేస్తారు, ఎవరు పట్టించుకోరు, చీదరించుకుంటారు, నిందలు వేస్తారు, అట్లా కూడా ఉండొచ్చు. కానీ ఈయన అసమః అంటే ఇక్కడ అర్థం, ఆయన చుట్టూ ఉండే పరిస్థితులు అసమముగా ఉన్నప్పటికీ కూడా, ద్వంద్వములు మారుతూ అసమముగా ఉన్నప్పటికీ కూడా ఈతడు సమదర్శనుడు. అంటే సమత్వం యోగ ఉచ్యతే, అట్లా ఉంటాడు. అపి కురువన్న కుర్వాణః అచాభోక్తా ఫలభోగ్యపి శరీర్యప్యశరీరేష పరిచ్ఛిన్నోపి సర్వగః. పైన చెప్పిన శ్లోకంలో లాగానే ఇక్కడ కూడా ఆపోజిట్, కాంట్రడిక్టరీ, వ్యతిరేక పదాలు అన్నీ చేస్తున్నట్లు కనపడతాడు. కొంతమంది జ్ఞానులు, మహాత్ములు చేస్తుంటారు, చాలా ప్రయాణం చేస్తారు, తిరుగుతుంటారు, జనంతో మాట్లాడుతుంటారు, బోధిస్తుంటారు, చేస్తుంటారు. కానీ ఇతడు ఏమీ చేయట్లేదు. కుర్వన్నపి అకుర్వాణః. అదేంటండి? ఎందుకంటే ఆయనకి తెలుసు ఆత్మ ఏమీ చేయట్లేదు, ఆత్మ చేయదు. నైవ కించిత్ కరోమీతి, అట్లా. అలాగే అభోక్త, ఏమి నేను చేయట్లేదు కాబట్టి నేను భోక్తను కాదు, నేను డూయర్ని కాదు, నేను ఎంజాయర్ని కాదు. ఇలా ఫలభోగ్య అపి, ఫలం ఏదో వస్తున్నట్లు ఉన్నా కూడా ఎవరికి వస్తుంది? శరీరానికి వస్తుంది. ఎవరికి వస్తుంది? నాకు రాదుగా. లేక పోయిన జన్మలో చేసిన ఏదో పుణ్యపాపాలు నేను ఇప్పుడు ప్రారంధంగా అనుభవిస్తున్నానని శాస్త్రం చెప్తుంది. కానీ ఈయన ఆ ప్రారంధానికి ముఖ్యత్వం ఇవ్వలేదు, పోయిన జన్మకి ముఖ్యత్వం ఇవ్వలేదు, పుణ్యపాపాలు లేదు, వేటికి ముఖ్యత్వం ఇవ్వలేదు. కాబట్టి ఈయన భోగ్యములు అనుభవిస్తున్నట్టు ఉన్నా కూడా అభోక్తగానే లోపల తెలుసుకున్నాడు. అందుకనే భగవద్గీతలో 5వ అధ్యాయంలో, అంతకుముందు వేరే అధ్యాయంలో కూడా భగవంతుడు చెప్తాడు, నైవ కించిత్ కరోమీతి, అన్ని ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్ అని తెలుసుకున్నాడు. ఇంద్రియాలు ప్రకృతి ఇంటరాక్ట్ అవుతున్నాయి. నేనేమిటి, ఆత్మనైన బ్రహ్మనైన నాకు దేనితోటి సంబంధం ఉంది? నేను సాక్షిని కదా అని చెప్పి బాగా నిష్ఠగా తెలుసుకున్నాడు. కాబట్టి ఇంక దాంట్లో ఏమైనా మరొక చింతన లేదు. అదేవిధంగా భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? కర్మణ్యకర్మయ పశ్యేద్ అకర్మణి చ కర్మయ. అంటే కర్మలో ఎవరైతే అకర్మను చూస్తాడో, అకర్మలో ఎవరైతే కర్మను చూస్తాడో అని. అదేమిటండి? ఇంగ్లీష్లో చెప్పాలంటే హూ సీజ్ ద యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్ అండ్ హూ సీజ్ ద ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్. అంటే ఏంటంటే ఇక్కడ శరీరం ఏం చేయలేదు, నిద్రపోతున్నది, లేక పని చేస్తున్నది, యాక్టివ్గా ఉన్నది. ఈ రెండు కూడా యాక్టివ్గా ఉండటం, పని చేయటం, లేక ఊరికనే ఉండటం అనేటువంటి ఈ కర్మ జరుగుతున్నప్పుడు కూడా నేను అకర్తనే, కర్మ జరగకుండా ఉన్నప్పుడు కూడా నేనే. కాబట్టి నాకు సంబంధం లేదు. కాబట్టి ఈ రెండిటిని ఇట్లా అర్థం చేసుకొని ఎవరైతే అసలు యాక్షన్ అనేటువంటిది ఆత్మలో లేదు కదా అని గుర్తించినవాడు, తెలుసుకున్నవాడు ఇలా. అందువలన ఇతడు ఈ విధంగా శరీరస్థ అపి, శరీరంలో ఉంటున్నప్పుడు కూడా తనకు తెలుసు నేను శరీరానికి
లిమిటెడ్ అయినటువంటి వాడిని కాదు. ఈ ఉపాధి ఈ పరిధిలో ఉన్నటువంటి మాత్రమే కాదు. నేను చైతన్యమును, అఖండమును, అనంతము, సర్వము సర్వత్ర వ్యాపించి ఉన్నవాడను అని చెప్పి. కానీ ఇక్కడ సహజంగా మనం చూస్తే ఈయన కూడా పరిచ్ఛిన్నుడై చిన్న శరీరంలో ఉన్నాడు. ఈయన కూడా ఆ రోజు ఒక సంవత్సరం ఎప్పుడో పుట్టాడు, ఆయనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదండి. లేక జ్ఞాని ఆయన పోయాడు, సమాధి అయిపోయినారంటే ఆయనకి డెత్ డేట్ కూడా ఉంది అంటాం. మనం చెప్పుకుంటాం, మాట్లాడుకుంటాం. జ్ఞాని దృష్టిలో ఆయన పుట్టను లేదు. ఎందుకు? ఆత్మ ఎక్కడ పుట్టింది? ఎప్పుడు పుట్టింది? ఎప్పుడు పోతుంది? ఎక్కడికి పోతుంది? అది నజాయతే మ్రియతే వా కదాచిత్ అని చెప్పారు కదా. అది ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు చావను లేదు. చావు పుట్టుకలు అతీతమైన వాడను నేను. చూడండి ఎంత గొప్ప విషయం. ఇది తెలియకనే కదా భయపడి ఏడుస్తూ, దుఃఖపడుతూ, ఆరాటపడుతూ శరీరాన్ని నువ్వు శాశ్వతంగా ఉండాలి అని ఆశిస్తున్నావు. అది ఎన్నటికీ ఉండదు. అది వచ్చింది ఒక కాలంలో, పోతుంది ఒక కాలంలో. అది నిశ్చయం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఈ చావు పుట్టుకలు జ్ఞానం రానంత వరకు ఈ షటిల్ ఉంటూనే ఉంటుంది అని చెప్పి, ఈ జ్ఞాని నేను అంతటా వ్యాపించున్నవాడినైతే నాకేంటి ఇక్కడ పరిచ్ఛిన్నం ఎక్కడుంది? నేను భావించాను అనవసరంగా. నిద్రలో పరిచ్ఛిన్నం ఉందండి. నిద్రలో ఈ శరీరాన్ని లిమిటెడా? 546 శ్లోకం. అశరీరం సదా సంతం ఇమం బ్రహ్మవిదం క్వచిత్ ప్రియాప్రియేణ స్పృశతః తథైవ చ శుభాశుభే. ఎప్పుడు శరీరంలో ఉంటూ కూడా నేను శరీర రహితుడను. దేహో నాహం కోహం సోహం. అశరీరం సదా ఎప్పుడు అలా ఉంటున్న ఆ భావనతో ఈ బ్రహ్మవిదుడు ఎన్నటికీ శరీరం నాకు అసలు లేనే లేదని అర్థం చేసుకొని గుర్తించిన ఇతడు ఎన్నటికీ కూడా ఎప్పుడు ఎక్కడ ఎన్నటికి కూడా ఈ ప్రియాప్రియం అనేటువంటి వాటి చేత, శుభ అశుభాలనే వాటి చేత, అంటే పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్, వీటి చేత స్పృశత నా, ఇవి అతడిని తాకటమే లేదు. శరీరానికి ఆకలైంది, అన్నం దొరకలేదు, కొంచెం ప్రాణం కష్టపడుతుందిగా. ఆ కష్టపడి నీ ప్రాణం కష్టపడుతుంది, నీరసం వస్తుంది, లేకపోతే పడిపోతుంది, పడుకుంటుంది. సో శుభాశుభాలు, ప్రియా అప్రియములు బ్రహ్మవిదుడను, బ్రహ్మనైన నాకు ఎప్పుడున్నాయి? ఎన్నటికీ లేవు అని గ్రహించేశాడు. అందువల్లనే ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్ అన్నాడు వివేకానంద స్వాములు వారు. కంట్రాక్షన్ ఈజ్ డెత్. ఎప్పుడు మనం మోర్ ఎక్స్పాన్సివ్గా థింక్ చేస్తామో మన యొక్క అండర్స్టాండింగ్ కూడా అంత ఎక్స్పాన్సివ్ అవుతుంది. నారో మైండెడ్నెస్, నారో థింకింగ్, షాలో థింకింగ్, అది సంసారానికి కారణమవుతుంది. ఆ తరువాత 47లో స్థూలాది సంబంధవతోభిమానినః మానిన సుఖం చ దుఃఖం చ శుభాశుభే చ విధ్వస్తబంధస్య సదాత్మనో మునేః కుతః శుభం వా అశుభం ఫలం వా. పైన చెప్పిన శుభాశుభ ప్రియాప్రియాలనే విషయాన్నే విస్తరిస్తూ, స్థూల శరీరంతో సంబంధం ఇది నిజమని అనుకుంటున్న వాడికి కదండి, అభిమానపడుతున్న వాడికి కదా. ఏంటది? సుఖం, దుఃఖం. నాకు దుఃఖం రాకూడదు, నీకెలా వస్తుంది అసలు? కానీ ఈ శరీర అభిమానం, ఈ శరీరంతో బంధం పెట్టుకున్నవాడు, బాడీ ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి ఇతడు అభిమానికి సుఖం, దుఃఖం అండ్ శుభాశుభాలు, ప్రియా అప్రియాలు ఇవన్నీ ఉంటాయి. మనం ఎవరి నుంచి మాట్లాడుతున్నాం?
ఈ శరీర సంబంధమే లేదు, శరీరం నేను కాదు, దేహమును నేను కాదు, నేను ఎన్నటికీ కాదు అని చెప్పి విధ్వస్త బంధస్య సదాత్మను, ఈ సదా ఆత్మనే నేనని గుర్తించిన ఈ మునికి ఎక్కడండి శుభం అశుభం, ప్రియం అప్రియం ఇవన్నీ ఉంటాయా? ఉండేందుకు అవకాశం ఉందా ఏంటి? ఉండవు. ఆక్షేపణార్థం కుతః, ఎక్కడ? తర్వాత 548లో తమసాగ్రస్తవద్భానాద్ అగ్రస్తోపి రవిర్జనైః గ్రస్త ఇత్యుచ్యతే భ్రాంత్యా హి అజ్ఞాత్వా వస్తు లక్షణం. ఈ ఆకాశంలో సూర్యుడికి అప్పుడప్పుడు చంద్రుడికి కూడా గ్రహణం ఏర్పడిందంటాం. అది ఎస్ట్రాలజీ జ్యోతిషాస్త్రానికి సంబంధించిన వరకు చాలా ముఖ్యమైనటువంటి ఒక ఇన్సిడెంట్. అది ఈ ఆచారపరులు ధర్మము అనుష్ఠానాలు చేసేటువంటి వాళ్ళు ఇవన్నీ వాటి మీద బాగా నమ్ముకున్నవాడు మనం వాటిని ఫాలో చేస్తాం కదా. చిన్నప్పటి నుంచి మనకు తెలుసు గ్రహణానికి ముందు తినకూడదు, గ్రహణం తర్వాత స్నానం చేయాలి, ముందు స్నానం చేయాలి, ఇవన్నీ చెప్పి మనకు ఒక భక్తిని, ఒక డిసిప్లిన్ కలిగించేందుకు. సైంటిఫిక్గా అవి దానివల్ల ఏం మార్పులు జరుగుతాయో అదేంటో అవన్నీ కాదు. ఇక్కడ విషయం ఏమిటంటే ఈ రాహు అనే గ్రహం ఒకటి ఏదో గ్రహం, అది పురాణంలో కథలో చెప్పబడింది. రాహు కథ తెలుసు కదా, పాల సముద్రం అమృతాన్ని పంచేటప్పుడు వచ్చి దేవతల మధ్యలో కూర్చున్నాడు ఆ రాక్షసుడు. మోహిని రూపంలో వచ్చినటువంటి భగవాన్ విష్ణువుకి తెలుసు ఇతడు రాక్షసుడిని. వెంటనే వాడు పాయసం చేతిలో తీసుకొని తాగాడు. అది గొంతులో నుంచి కిందకు కూడా వెళ్ళటికి ముందే సుదర్శన చక్రంతో వాడి తలని అట్లా నరికేశాడు. అది తల అలా నరికేయటం వలన ఆ అమృతం కేవలం గొంతు వరకే వెళ్ళినందువలన వాడు అలాగే ఆ తల మాత్రం అమృతంగా బతికి తిరుగుతూ ఉన్నది. ఈ కూర్చున్నది ఈ రాహుకి పక్కన ఇటు చంద్రుడు అటు సూర్యుడు కూర్చున్నారండి. అప్పుడు వీళ్ళిద్దరే మోహినికి సైగ చేసి ఇతడు రాక్షసుడు అని చెప్పి ఇట్లా అంటే, అందువలన ఆ తర్వాత ఈ రాహుకి తెలిసింది, ఓ మీరిద్దరేగా నన్ను చేయి చూపించి నన్ను పట్టించారు ఆ మోహిని భగవాన్ దగ్గర, చూస్తాను మీకు ఇంకా జీవితాంతం నేను బతికే ఉంటా, కాలంగా మిమ్మల్ని అప్పుడప్పుడు వెంటాడుతుంటేనే అని చెప్పి అన్నాడుట. దానివలన వాళ్ళకి అదొక గ్రహణం అది పడుతుందని. చూడండి ఆయన ఏమైంది, ఏం అవ్వట్లేదు అక్కడ. మింగాడు మళ్ళీ వదిలేస్తాడు. గ్రహం ఇట్లా అడ్డం వచ్చిందండి, చీకటి పడిపోయింది, వెళ్ళిపోయింది, మళ్ళీ వెలుతురు అట్లాగే ఉంది. ఇప్పుడు గ్రహం రాహు ఇట్లా అడ్డం వచ్చినందువలన, అంటే మింగేసినందువలన సూర్యుడు యొక్క వెలుతురు ఏమైనా పోయిందా? సూర్యుడు చనిపోయినాడా ఏంటి? ఎందుకంటే వీడికి శరీరం లేదు కాబట్టి లోపలికి వెళ్ళలేదు, జీర్ణం అవ్వలేదు, నోట్లోంచి వెళ్ళాడు, కంఠం నుంచి బయటకు వచ్చేస్తున్నాడు అన్నట్లుగా ఇక్కడ ఈ గ్రహం ఎంత గ్రహం చాలాసేపు సూర్యగ్రహణం ఈసారి, చాలాసేపు ఈసారి చంద్రగ్రహణం గంట సేపు వదలదు. అదేదో ప్లానెట్స్లో మూమెంట్లో స్పీడు వెళ్ళటం దూరం ఎంతైనా కూడా నిజంగా ఈ గ్రహం ఇక్కడెక్కడో ఉంది, సూర్యుడు ఎక్కడెక్కడో ఉన్నాడు. సూర్యుడు వెలుతుర్ని ఏదైనా ఈ గ్రహం లేకుండా చేసిందా కొంచెంసేపు? మన కళ్ళకు మనకు కనిపించకుండా చేసిందే కానీ సూర్యుడి యొక్క వెలుతుర్ని ఎప్పుడు అది గ్రహం ఏమి చేయలేదు. కానీ ఇది తెలియక అజ్ఞానులు జనం లోకంలో ఈ చూడు సూర్యుడు వెలుతురంతా పోయింది, సూర్యుని మింగేశాడు అని చెప్పి గ్రస్త. ఏం గ్రస్త? తమసాగ్రస్త. ఇక్కడ తమస అంటే రాహు అనే కథలో ఆ పదం చెప్పకుండా రాహు అనే తమస అంటే చీకటి కదా. చీకటిని కొంచెంసేపు ఏర్పడేట్లుగా అడ్డం వస్తున్నాడు మధ్యలో, భూమి మీదకి వెలుతురు పట్టలేదు. ఇట్లా చెప్తారు జనం. ఎవరు? అజ్ఞానులు, అర్థం చేసుకునే వాళ్ళు. నిజంగా చూస్తే
సూర్యుడికి ఏమీ అవ్వలేదు. ఈ ఉదాహరణలు ఇలా చెప్పినట్లుగా ఇదే విధంగా భ్రాంతి చేత సద్వస్తువు యొక్క లక్షణం ఏంటని తెలుసుకోకుండా భ్రాంతి చేత అజ్ఞానము చేత అయ్యో లబోదిబోమని ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో సందేహాలు అన్నీ కలలాంటివే. అందువలన అప్పుడు మనిషి ఇంకా తాపత్రయం, ఈ ప్రాకులాట, ఈ కొట్లాట ఇవన్నీ ఉంటాయా? ఎప్పుడైతే నువ్వు వేటికి ముఖ్యత్వం ఇవ్వకుండా సత్యమునకు మాత్రమే ముఖ్యం ఇస్తూ ఆత్మ, ఇంకా అక్కడ దాంట్లో ఈ మరొక మాట చెప్పేందుకు ఏమీ లేదు. అక్కడ మనస్సు అనేది, శరీరం అనేది వచ్చానంటే అనేక మార్పులు, అనేక కష్టాలు, అనేక బాధలు. కాబట్టి చాయిస్ ఈజ్ యువర్స్. నీ అటెన్షన్ని ఈ అనేకం అని చెప్పి నిన్ను భ్రమపరుస్తూ, నిన్ను దుఃఖపరుస్తూ మరలా మరలా సంసారంలోకి నెట్టే ఇటువైపు నీకు కావాలా, లేక ఒక్కటే మారకుండా ఉన్నటువంటి ఆ ఆత్మ అటువైపు ఉన్నది అది నీకు కావాలా? అంటే ఒకే కాయిన్ లాగా ఉంది, 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అంటాం కదా, చూసారా? అందుకని వన్ ఈజ్ రిలేటివ్, అనదర్ ఈజ్ అబ్సల్యూట్. ఒకటి వ్యావహారికం, మరొకటి పారమార్థికం. ఇది వ్యావహారిక లోయర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, వ్యావహారిక సత్యం అంటాం. హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ రెండు ఎట్లాగంటే ఒకేసారి ఉంటాయంటే ఎస్, ఏ ఆక్షేపణ లేకుండా బోత్ కెన్ కో ఎగ్జిస్ట్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయా లేవా? మెలుకులో వ్యవహారం చూస్తున్నాను, వ్యావహారిక సత్యం. కళలో ప్రాతిభాసిక సత్యాన్ని చూస్తున్నాను, అప్పుడు వ్యవహారం లేదు. కళ నిద్ర రెండు వ్యావహారిక సత్యం, ప్రాతిభాసిక సత్యం రెండు ముగించిపోయినాయి, పారమార్థిక సత్యంలో అక్కడేం లేదుగా. ఇలా మూడు మారుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నప్పుడు ఎవరు వీటి మూడిటి వెనక సపోర్ట్ చేస్తూ ఉన్నది అనేది నేను కదా, అది గుర్తించొద్దు మరి అని చెప్పి వస్తు లక్షణం తెలియక అజ్ఞాత్వ భ్రాంతి చేత అన్నీ నాకు, నావి, నా మీద జరుగుతున్నాయని మన నెత్తిన పోసుకోవడం. అన్నీ అవసరం లేని బరువునంతా మన తల మీద పెట్టుకున్నట్లండి. ఆ రైల్లో ఒకడు పెట్టిన తల మీద పెట్టుకొని కూర్చున్నట్ట. చెప్పాం కదా ఇంతకుముందు. ఏం బాబు తల మీద పెట్టుకొని కూర్చుంటావంటే కింద పెడితే రైలుకు బరువు అవుతుంది అన్నాడట, పెద్ద తెలివి గల్లవాడులాగా. అది ఎట్లా తెలివితనం అవుతుంది? నువ్వు తల మీద పెట్టుకున్నాను, కింద పెట్టినాను, రైలుకే బరువు, ఎందుకంటే నువ్వే రైల్లో కూర్చొని ఉన్నావు. అందుకని మనకు ఫ్రీడమ్ దేని నుంచి కావాలంటే, ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫర్ ఐ, నాకు ఫ్రీడమ్ కాదు, ఫ్రీడమ్ ఫ్రమ్ ఐ. నేను అనే దాంట్లో నుంచి ఫ్రీడమ్ కావాలి. నేనుకి నాకు ఫ్రీడమ్ కాదు, నేననేదే దాంట్లో నుంచి ఫ్రీడమ్. ఇంగ్లీష్లో బాగుంది సెంటెన్స్, ఐ వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది ఐ, నాట్ ద ఫ్రీడమ్ ఫర్ ఐ. ఎందుకంటే అయ్యే పోయి అది నిజం కాదు, అబద్ధమైంది. తర్వాత శ్లోకం అదేవిధంగా ఇప్పుడు ద్రాష్టాంతంగా దాన్ని విస్తరిస్తున్నారు. అక్కడ హాఫ్ వేలో చెప్పారు, జ్ఞాత్వా భ్రాంత్య అజ్ఞాత్వ వస్తు లక్షణం అనేది సెంటెన్స్ పూర్తి అవ్వలేదు అక్కడ. ఇలా అజ్ఞానము చేత ఇలా భావించినందువలన వస్తు లక్షణము ఏమైంది? తద్వద్దేహాది బంధేభ్యః విముక్తం బ్రహ్మ విత్తమం పశ్యంతి దేహ విన్మూఢాః శరీరాభాస దర్శనాత్. శరీరం కనపడుతున్నది కాబట్టి ఇది నాతోటే ఉన్నది, నేను దీంట్లోనే కూడా ఉండి మాట్లాడుతున్నాను, చెప్తున్నాను, చేస్తున్నాను అని ఆ తాదాత్మ్యం చేత. రాహు చంద్రుడు సూర్యుడికి ముందు వచ్చాడంటే ఆ ముందు కొంచెం వచ్చాడంతే, ఏం కాలేదు.
ఇక్కడ అట్లాగే ఈ మూఢులు ఏం చేస్తున్నారు, దేహం, ఈ దేహంలో ఉన్న దేహి ఈ దేహానికి అంటుకొని ఉన్నాడు అని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ బ్రహ్మవిత్తముడు తాను దేహానికి అంటుకోలేదు, దేనికి అంటుకోలేదు అని తెలుసుకున్నవాడు తద్దేహాది బంధేభ్య విముక్తం. నేను బాడీని ఉపయోగించుకుంటున్నానండి. ఎప్పుడు మై బాడీ అని చెప్తే అర్థం ఏంటి? ఐ ఈజ్ డిఫరెంట్ అండ్ శరీరం ఈజ్ డిఫరెంట్. అందుకనే కదా మై బాడీ అని చెప్తున్నాను. ఎవరు కూడా బాడీ అని అంటం లేదు, మై బాడీ అని అంటున్నాం. నేను అని చెప్పి దాని తర్వాత అవన్నీ యాడ్ చేస్తున్నాం. నేను ఉపయోగించేటువంటిది నా చేతిలో ఉన్నటువంటిది, అది నేను ఎట్లా అవుతాను? నా చేతిలో ఉన్న పర్సు నేను అవ్వనగా, నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ నేను అవన్నా, మై సెల్ ఫోన్. అలాగనే కదా చెప్తున్నా, మై బాడీ, మై మైండ్. అంటే నువ్వు వేరు, మైండ్ వేరు. ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకొని తీరాలి. అందుకని 550వ శ్లోకంతో నిలిపేస్తాను. ఒక ఉదాహరణ ఇస్తూ ఈ విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి జ్ఞానికి శరీరముతోటి ఇలా ఏ సంబంధం లేదు అని ఆయన స్పష్టంగా తెలుసుకున్నాడు. తెలుసుకుంటే మనకు లేదు, జ్ఞానికి మాత్రమే కాదు, మనకు కూడా నిజంగా లేదు. కానీ మనం కల్పించుకొని వినట్లేదు, నమ్మట్లేదు, ఒప్పుకోవట్లేదు. వాట్ టు డూ? అహిర్నిర్వల్యనీవాయం ముక్తదేహస్తు తిష్టతి ఇతస్తతశ్చల్యమానః యత్కించిత్ ప్రాణవాయునా. ఏం ఉదాహరణ ఇస్తున్నారంటే, పాము కుసుమం అంటారు కదా, పాము ఒక్కొక్కసారి అది దాని మొత్తం చర్మాన్ని వదిలేస్తుంటుంది కదా, చూస్తాం ఎక్కడైనా పొలాల్లో, తోటల్లో, దొడ్లల్లో. అది దానికి ఒక టైం ఉంటుంది, శరీరం మొత్తం పైనుంచి కింద వరకు ఒక పొర అట్లా వదిలేస్తుంది. అది దాన్ని స్లాత్ అంటారు కదా. అప్పుడు అది వదిలేసేయటానికి అది 2 ముళ్ళ మధ్యలోనో చిన్న రంధ్రంలో నుంచో ఏదో వెళుతుంది. దానికి తెలుసు. వెళ్ళినప్పుడు అది పట్టుకొని పాము అట్లా వెళ్ళిపోతుంది. ఇది ఇట్లాగే ఒక గొట్టంలాగా అది అట్లా మిగిలిపోయి ఇక్కడ ఉంటుందా? పాము వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది గొట్టంలాగా ఇట్లా హ్యాలోగా పెద్దదిగా ఉన్నది కాబట్టి గాలి వీస్తున్నది దీని లోపలికి వెళ్ళి, లేక బయట నుంచి వచ్చేది దీన్ని ఇట్లా ఆడిస్తున్నది. ఈ జ్ఞాని కూడా శరీరం పాము వదిలేసిన చర్మంలాగా ఇది దీంట్లో ఉన్న ప్రాణవాయువు చేత కొంచెం ఇట్లా కదులుతుంటుంది. ఆ ప్రాణవాయువు పోయిన తర్వాత శరీరం కదలదు కదా. అట్లాగే ఇది ఒక పాము వదిలేసినటువంటి తోలుతో సమానము, చర్మముతో సమానము. అందువలన ఎంత రోజులు ఆడుతుంటున్నది? అది బాగా చినిగిపోయినప్పుడు ముక్కలు అయిపోయింది అనుకోండి, ఇంకెక్కడుంది ఆడేందుకు ఏముంది? చూశారు, బల్లి తోక, ఇది ఆశ్చర్యం. అది కట్ అవుతుంది ఎక్కడో డోర్ మధ్యలో పడి, కిటికీ మధ్యలో. అప్పుడు చూస్తే తోక మాత్రం కదులుతుంటుందండి. బల్లి కూడా వెనక్కి తిరిగి అట్లా చూస్తుంటుంది ఆ కదిలేటువంటి తోకను కొంచెంసేపు. అట్లాగే కొంచెంసేపు తర్వాత ఆ కనెక్షన్ పోయి ఆ ప్రాణం అది ఆ కొట్టుకోవడం, ఆడటం కూడా అయిపోతుంది. అదేవిధంగా ఇది టెంపరీగా ఏదో కనెక్షన్ అయి ఉన్నట్లు ఇంకా ప్రాణం ఉంది కాబట్టి ఆ ప్రారబ్ధ గాలి అంటాం. నాకేంటి, నేను వదిలేసిన పాము చర్మము లాంటిది శరీరం అని జ్ఞాని దృష్టిలో ఖచ్చితంగా తెలుసుకున్నాడు. చాలా కష్టమండి ఇంతగా అవ్వాలంటే. మరి ఎందుకు పుట్టావు? మనిషిగా శరీరం వచ్చింది కదా, అర్థం చేసుకో. కష్టమేం కాదు, నువ్వు పొందేస్తావు. కమిట్మెంట్ ఉండాలి, శ్రద్ధాభక్తి ఉండాలి. సరే, ఈరోజు ఇంతటితో నిలిపేస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.